ఓకే సార్. దేశ ప్రజలకి కామన్ నివాసులందరికీ మీడియా సందర్భంగా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సో ఈరోజు మనం ఒక అక్యూజ్ని అరెస్ట్ చేయడం జరిగింది. దేవాన్పల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఈ నెల 7వ తారీఖున ఒక హౌస్ బ్రేక్ జరిగింది. ఆ హౌస్ బ్రేక్లో సుమారు 16 తులాల బంగారం, 30 తులాల వెండి అండ్ పోయినట్టుగా మనకు కంప్లైంట్ వచ్చింది. కంప్లైంట్ వచ్చిన తర్వాత క్లూస్ తోటి స్పెషల్గా సీసీఎస్ టీమ్స్ వాళ్ళు మొత్తం దాన్ని వర్కౌట్ చేయడం తోటి అక్యూజ్ని పట్టుకోవడం జరిగింది. ఆ అక్యూజ్డ్ వద్ద శ్రీనివాస్ అదే లొకాలిటీలో ఒక 2 గల్లీల అవతల ఉండే వ్యక్తి. ఇతను కొన్ని కారణాల చేత కొంచెం ఫినాన్షియల్గా బాగా చిక్కుపోయాడు. రీసెంట్గా జరిగిన ఫైర్ యాక్సిడెంట్ కూడా అతని ఇన్సూరెన్స్ కూడా క్లెయిమ్ కాకుండా అతను కొంచెం ఫినాన్షియల్గా చాలా లోలో ఉన్న టైంలో ఈ దొంగతనాలతో ఈజీగా సంపాదించుకునే ఉద్దేశంతో అతను ఈ దొంగతనం చేయడం జరిగింది. అతను దొంగతనం చేశాక కూడా ఆ సీన్ ఆఫ్ క్రైమ్ కూడా చాలా డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేయడం జరిగింది. బట్ స్టిల్ మన క్రైమ్ టీమ్స్ అంతా కూడా చాలా కష్టపడి దొంగతనాన్ని చేయించడం జరిగింది. అండ్ అతని వద్ద నుంచి ఆల్మోస్ట్ ఇప్పుడు డిస్ప్లే చేసిన బంగారము, మొబైల్ ఫోన్ అండ్ 50,000 క్యాష్ కూడా రికవరీ చేయడం జరిగింది. అండ్ మిగతా ఏవైతే ఉందో వాళ్ళు కూడా మనకు పోలీస్ కస్టడీలో మిగతా వివరాలు తెలిసి ఇతనికి ప్రీవియస్ క్రైమ్ హిస్టరీ అటువంటిది ఏం లేదు. ఇది ఫస్ట్ టైం అఫెన్స్ చేయడం జరిగింది. సో సీసీ కెమెరాల ఆధారంతో మరియు టెక్నికల్ ఇన్ఫర్మేషన్ తోటి ఈ దొంగలు పట్టుకున్న సీసీఎస్ అండ్ టీమ్స్కి మరియు కామారెడ్డి యూనివర్సిటీ టీమ్స్కి కూడా ప్రత్యేకంగా అభ్యర్థులు డీజీపీ గారు తప్ప థ్యాంక్ యూ.